ఇక గుంటూరు కలెక్టరేట్లో ఇరిగేషన్ స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సమీక్షించారు. కలెక్టరేట్ ఇరిగేషన్ స్కిల్ డెవలప్మెంట్ 2 వ్యూలు సమావేశాలు గుంటూరు ఛానల్ అదేవిధంగా నల్లమడ నల్లాలపై అభివృద్ధిపై చర్చలు జరిపారు. గుంటూరు ఛానల్ నల్లాలు అదేవిధంగా నల్లమడ కోసం దాదాపు 900 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. గుంటూరు ఛానల్ నల్లమడ గుంటూరు నల్లాలకు 150 కోట్ల రూపాయలను ముందుగా నిధులు మంజూరు చేయాలని సీఎంని కోరుతానని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై పూర్తి సమావేశం నిర్వహించి 20 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి. అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజల ఆస్పిరేషన్స్, వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్, ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం. అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు 5 రోజులు కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఈవెన్చువల్ గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. మేము తీసుకున్నాక ఇందులో 2 ఇష్యూస్ మీద నెక్స్ట్ 20 days లో ఒక యాక్షన్ ప్లాన్. ఒకటి, పబ్లిక్ కి అవేర్నెస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా వర్కౌట్ అవుతాయనే అవేర్నెస్. రెండోది, ఏ ఇండస్ట్రీస్ అయితే హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ జాబ్స్ ఏ స్కిల్స్ కావాలో ఎక్వైర్ చేసే విధంగా ఒక యాక్షన్